కలిగిన దేవుడు ఏం కోరుకుంటున్నాడో అదే మనం ఒకసారి ఆలోచన చేద్దాం ఈరోజు. అసలు ఆ మహిమ కలిగిన ప్రభువుని మనలను ఏమనే ఆలోచన చేస్తున్నాడు, మన కొరకు ఏం ఆలోచన చేస్తున్నాడు. కానీ ఒకానొక స్వామి వివేకానంద, ఎంతమంది తెలుసండి? స్వామి వివేకానంద మనందరూ చూసే ఉంటాం. స్వామి వివేకానంద అతను అన్నాడు, ఒకవేళ యేసుక్రీస్తు కాలంలో నేను పుట్టినవాడినై ఉంటే నా గుండెలో ప్రవహించే రక్తము ద్వారా యేసు పాదాలు కడిగేవాడిని అంటున్నాడు ఆయన ఆలోచన. ఆయన గుండెల్లో ప్రవహించే రక్తము ద్వారా యేసు ప్రభు పాదాలు కడిగేవాడిని అని ఒక భయంకరమైన స్టేట్మెంట్ ఇచ్చాడండి స్వామి వివేకానంద. ఎందుకని తెలుసా? ఈ లోకము మలినమైపోయిన లోకములో, ఈ మలినమైపోయిన దేశం కొరకు ఆయన రక్తం కార్చడానికి వచ్చాడు. హల్లెలూయా! ఆయన మాట ద్వారా చేయగలడు. మాట ద్వారానే సృష్టి యావత్తు చేశాడు. ఈ మాట ద్వారానే ఆయన సమస్తమును చేశాడు. కానీ ఈరోజు చాలా మంది ఏమంటున్నారు తెలుసా? 3 మేకులు పీక్కోలేనుడు దేవుడు ఏంటండి? ఆడికి తెలిస్తే కదా ఆ విషయం. ఆ 3 మేకుల్లో సిలువలో ప్రాణం పెట్టకపోతే నీకు నాకు విమోచన లేదు కదా. ఇక్కడ ఒకసారి ఫిలిప్పీకి రాసిన పత్రిక 2వ అధ్యాయం మీరు తీయండి ఒకసారి. ఇక్కడ అంటాడు 2వ అధ్యాయము 6వ వచనము 7వ వచనంలో చాలా స్పష్టముగా వ్రాయబడిన మాటలు, చాలా స్పష్టముగా రాశారు. ఏమని రాశారంటే అక్కడ అపోస్తలుడైన పౌలు గారే రాశాడు ఫిలిప్పీకి రాసిన పత్రిక. ఈ ఫిలిప్పీ రాసిన పత్రికలో అంటున్నాడు 5వ అధ్యాయంలో, క్రీస్తు యేసుకు కలిగిన మనసు మీరు కలిగి ఉండుడి. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు. కానీ అంటే తండ్రి అయిన దేవుని ఎదుట కుడి పార్శ్వమున కూర్చోగలిగిన ఏకైక వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఆయన నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువారు మాత్రమే. యేసుక్రీస్తు ప్రభువారు తండ్రితో కూడా నడిచిన వాడు, తండ్రితో సహవాసం చేయగలిగిన వాడు నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువారు. ఆ ప్రభువారు అంటున్న మాట ఏంటంటే, అపోస్తలుడైన పౌలు చేత రాయించిన మాట ఏంటంటే, ఆయనతో ఉండడానికి భాగ్యమని ఎంచుకోనలేదంట. ఆయనతో సహవాసం, సన్నిహిత సంబంధం పంచుకోవడం వల్ల ఇష్టం లేదు. కానీ అంటున్నాడు, మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని